హలో ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ స్టోరీ కార్టూన్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మన స్టోరీ 2 ప్లేట్లు. పట్టణం చివర్లో ఉన్న ఒక చిన్న హోటల్ కి ఒక వ్యక్తి ప్రతిరోజు రాత్రి సరిగ్గా 8 గంటలకు వచ్చేవాడు. అతని పేరు రాఘవ్. వచ్చిన ప్రతిసారి ఒకే టేబుల్లో కూర్చొని అన్న 2 ప్లేట్లు భోజనం పెట్టండి అని చెప్పేవాడు. హోటల్ యజమాని శంకర్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవాడు. ఎందుకంటే రాఘవ్ ఎప్పుడు ఒక్కడే వచ్చేవాడు. అసలు 2 ప్లేట్ల భోజనం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఒక్కడే వచ్చి 2 ప్లేట్లు ఎందుకు ఆర్డర్ చేస్తున్నాడు? ఎందుకో ఈ స్టోరీలో తెలుసుకుందాం. వెంటనే లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. రాఘవ్ ఒకరోజు హోటల్ కి వచ్చాడు. అన్నా, ఎప్పటిలాగే 2 ప్లేట్లు. రాఘవ్, నిన్నొకటి అడగనా? అడగండి. నువ్వు ప్రతిరోజు 2 ప్లేట్లు ఎందుకు తీసుకుంటావు? రాఘవ్ చిన్నగా నవ్వాడు. అది చెప్పడానికి ఇంకా టైం రాలేదన్నా. అయితే మరి 2వ ప్లేట్ తినేది ఎవరు? రాఘవ్ సమాధానం చెప్పకుండా తలదించుకున్నాడు. కొద్దిసేపటి తరువాత 2 ప్లేట్లు వచ్చాయి. రాఘవ్ ఒక ప్లేట్ తిన్నాడు. 2వ ప్లేట్ మాత్రం అలానే ఉంది. రాఘవ్ తిన్న తర్వాత డబ్బులిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శంకర్ కు అనుమానం మరింత పెరిగింది. రాఘవ్ మళ్ళీ వచ్చాడు. అన్నా, 2 ప్లేట్లు. ఈసారి శంకర్ 2వ ప్లేట్ ను రాఘవ్ కూర్చున్న టేబుల్ కి ఎదురుగా పెట్టాడు. ఈ రోజు నువ్వు చెప్పాలి. రాఘవ్ అతని వైపు చూసి, అన్నా, నేను మాటిచ్చాను. ఎవరికి? రాఘవ్ మౌనంగా ఉన్నాడు. నీ భార్యకా? రాఘవ్ లేదు అన్నట్టు తల ఊపాడు. అయితే మరి నీ అమ్మా నాన్నలకా? రాఘవ్ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. వాళ్ళకి ఎవరికీ తెలియదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 3వ రోజు ఆ రాత్రి భారీ వర్షం. హోటల్లో కస్టమర్లు ఎవరూ లేరు. రాత్రి 8 గంటలకు తలుపు తెరుచుకుంది. రాఘవ్ వచ్చాడు. అతని బట్టలన్నీ మొత్తం తడిచిపోయి ఉన్నాయి. అన్నా, 2 ప్లేట్లు. ఈసారి శంకర్ ఏమీ అడగలేదు. 2 ప్లేట్లు అక్కడ పెట్టాడు. రాఘవ్ తినడం మొదలు పెట్టాడు. అప్పుడే హోటల్ బయట ఒక చిన్న అమ్మాయి నిలబడి రాఘవ్ వైపు చూస్తుంది. ఆమె వయసు దాదాపు 10 ఏళ్ళు. శంకర్ ఆమెను గమనించాడు. కానీ ఆ అమ్మాయి లోపలికి రాలేదు. రాఘవ్ కూడా ఆమెను చూడలేదు. భోజనం అయిపోయిన తర్వాత రాఘవ్ బయటికి వెళ్ళిపోయాడు. శంకర్ కి అసలు ఏమీ అర్థం కాలేదు. మరుసటి రోజు శంకర్ ఆ అమ్మాయిని హోటల్ బయట చూశాడు. అమ్మా, నువ్వు రాఘవ్ కోసం వస్తున్నావా? ఆ అమ్మాయి భయపడింది. మీకు ఆయన తెలుసా? తెలుసు, కానీ నువ్వెవరమ్మా? ఆ అమ్మాయి కాసేపు మౌనంగా ఉంది. నేను ఆయన కూతుర్ని. ఆ మాట వినగానే శంకర్ షాక్ అయ్యాడు. కూతురా? మరి ఆయనతో ఎందుకు మాట్లాడడం లేదు? ఆ అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్లు. నాకు మాట్లాడే హక్కు లేదు. అవునా? ఎందుకమ్మా? ఏం జరిగింది? ఎందుకంటే మా అమ్మ చెప్పింది ఆయన వల్లే మా నాన్న చనిపోయాడని. ఆ మాట విన్న శంకర్ ఒక్కసారిగా ఆగిపోయాడు. నిజం తెలుసుకోవాలని శంకర్ ప్రయత్నం. ఆ రాత్రి రాఘవ్ మళ్ళీ వచ్చాడు. రాఘవ్, నేను నీ కూతుర్ని చూశాను. రాఘవ్ గుండె ఆగిపోయినంత పని అయింది. ఆమె ఇక్కడికి వచ్చిందా? అవును. మీరు ఆమెతో ఏమీ మాట్లాడకండి అన్నా. కానీ ఆమె నిన్ను ఎందుకు ద్వేషిస్తుంది? రాఘవ్ కాసేపు మౌనంగా ఉన్నాడు. తరువాత 2వ ప్లేట్ వైపు చూశాడు. ఈ ప్లేటు ఆమె కోసమే. శంకర్ ఆ మాటకి ఆశ్చర్యపోయాడు. అయితే మరి ఆమె ఎందుకు తినదు? ఆమెకు తెలియదు. తెలియదా? ఏం తెలియదు? రాఘవ్ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఆమె తండ్రి చనిపోయిన రోజు నేను అక్కడున్నాను. అయితే నిజంగా నువ్వే కారణమా? రాఘవ్ అవును అన్నట్టు తల ఊపాడు. అవును, కానీ వాళ్ళు అనుకున్నట్టు కాదు. రాఘవ్ ఒకప్పుడు ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అతని స్నేహితుడు మధు కూడా అదే ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఒకరోజు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. మధు లోపల చిక్కుకున్నాడు. అందరూ బయటికి పరిగెత్తారు. కానీ రాఘవ్ మాత్రం తిరిగి లోపలికి వెళ్ళాడు. మధుని బయటికి తీసుకొచ్చాడు. కానీ అప్పటికే మధు తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్ కి వెళ్తుండగా మధు రాఘవ్ చేతిని పట్టుకున్నాడు. నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో. అది అతని చివరి మాట. అప్పటి నుంచి ఆమెను నా కూతురులాగే చూసుకున్నాను. కానీ మధు భార్య మాత్రం వేరేలా అర్థం చేసుకుంది.
ఆమెకి తెలిసినది ఒక్కటే, మధు చనిపోయినప్పుడు రాఘవ్ అక్కడున్నాడు. దానికి నేనే కారణమని భావించింది. ఆమె కూతురుకు కూడా అదే చెప్పింది. కానీ రాఘవ్ ఎందుకు నిజం చెప్పలేదు? నువ్వు నిజం చెప్పొచ్చు కదా. రాఘవ్ అవును అన్నట్టు తలూపాడు. ఆమె తల్లి అప్పటికే భర్తను కోల్పోయింది. ఆమె నన్ను ద్వేషించడం వల్ల ఆమెకు కొంచెం ఓదార్పు ఉంటే నేను ఆ ద్వేషాన్ని కూడా తీసుకోగలను. కానీ నీ కూతురు నిన్ను ద్వేషిస్తోంది. రాఘవ్ చిరునవ్వు నవ్వాడు. నన్ను ద్వేషించినా పర్లేదన్నా, కానీ ఆమె ఆకలిగా ఉండకూడదు. కొన్ని రోజుల తర్వాత రాఘవ్ హోటల్ కి రాలేదు. ఒక రోజు, 2 రోజులు, ఒక వారం. శంకర్ కి అనుమానం వచ్చింది. అతను రాఘవ్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ తలుపు ముందు చిన్న అమ్మాయి కూర్చొని ఉంది. ఏమైందమ్మా? రాఘవ్ అంకుల్ హాస్పిటల్లో ఉన్నారు. శంకర్ వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాడు. రాఘవ్ బెడ్ మీద ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా అతని దగ్గరికి వెళ్ళింది. నన్ను క్షమించండి. ఎందుకమ్మా? మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు తప్పుగా అర్థం చేసుకున్నాను. రాఘవ్ చిరునవ్వు నవ్వాడు. నువ్వు నన్ను ఏమనుకున్నా నువ్వు నా కూతురివే. ఆ అమ్మాయి ఏడుస్తూ అతని చెయ్యి పట్టుకుంది. ఇక నుంచి మీరు ఒంటరిగా భోజనం చేయకూడదు. రాఘవ్ కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగాయి. అయితే రేపు హోటల్కి వస్తావా? ఆ అమ్మాయి అవును అన్నట్టు తల ఊపింది. తప్పకుండా వస్తాను. మరుసటి రోజు శంకర్ హోటల్లో ఒక టేబుల్ దగ్గర 2 ప్లేట్లు పెట్టాడు. రాఘవ్ ఒకవైపు కూర్చున్నాడు. అతని ఎదురుగా ఆ అమ్మాయి కూర్చుంది. శంకర్ నవ్వుతూ అడిగాడు, రాఘవ, ఈ రోజు 2 ప్లేట్లు ఎందుకు? రాఘవ్ అమ్మాయి వైపు చూసి నవ్వాడు. ఇన్ని సంవత్సరాలు నేను ఎదురు చూసిన రెండో మనిషి ఈ రోజు నా ఎదురుగా కూర్చుంది అన్నా. అమ్మాయి అతని ప్లేట్లో కొంచెం కూర వేసింది. ఇక నుంచి 2వ ప్లేటు వృధా కాదు నాన్న. రాఘవ్ కళ్ళల్లో కన్నీళ్లు. కొన్ని బంధాలకు రక్త సంబంధం అవసరం లేదు. ఒక మనిషి ఇచ్చిన మాటను చివరి శ్వాస వరకు నిలబెట్టుకుంటే అదే నిజమైన బంధం. ఫ్రెండ్స్, చూసారు కదా మన స్టోరీ. ఈ స్టోరీ చూసిన తర్వాత మీకేమనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి స్టోరీస్ కోసం ఇప్పుడే మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.